హలో అండి. ఈరోజు వెనస్డే రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఈరోజు మాకు ఇక్కడ స్నో స్ట్రోమ్ ఉందండి. ఒక్కసారి బయట చూడండి, స్నో ఎంత ఘోరంగా స్నో పడుతుందో అసలు బయటికి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. బట్ నేను డేర్ చేసి బయటికి వెళ్తాను, ఎందుకంటే ఇంత స్నోలో ఖచ్చితంగా బిర్యానీ తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. సో నాకు కూడా అలానే అనిపించింది. కాకపోతే కొన్ని స్పైసెస్ తక్కువ అయ్యాయి. వాటి కోసం మా పక్కన ఉన్న స్టోర్కి అయితే వెళ్ళాను. అక్కడ కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాను. సో నేనేం తీసుకున్నానో చూసేయండి. ఇలాచీలు అండ్ కొంచెం ఫ్లవరు, దాల్చిన చెక్క తీసుకున్నాను. రేట్ అయితే చూసారు కదా. ఎక్కడైనా స్పైసెస్ కొంచెం హెవీగానే ఉంటాయి, ఇక్కడ కూడా సో యాజ్ యూజువల్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఆ స్పైసెస్ అయితే తీసుకున్నాను. ఇలా ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మన ఇండియా అన్నీ ఒక ర్యాక్లో ఉంటాయి సపరేట్గా ఒక లైన్లో. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా బిల్ అయితే చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాను. పోయినప్పటికన్నా బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్నో అనేది ఇంకా హెవీ అయిపోయింది. అండ్ నేను వెదర్ బాగానే ఉంది కదా అని గ్లౌజులు వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొచ్చే ఐటమ్స్ కోసం పట్టుకోవాలి కదా. సో హెవీగా కోల్డ్ అయితే అయింది, చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయాయి. కార్లు చూడండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది, అంటే హాఫ్ అన్ అవర్ నుంచి పడుతుంది. ఎంత ఘోరంగా స్నో ఉందంటే అలా ఉంది. ఇంక పక్కనే అపార్ట్మెంట్ కాబట్టి తొందరనే రీచ్ అయిపోయాను, అపార్ట్మెంట్కి వచ్చాను. ఇప్పుడు పదండి ఇంకా హ్యాపీగా బిర్యానీ చేసుకుందాము. ఇంకా ఫ్రై ఆనియన్ చేసుకొని రైస్లో అన్ని స్పైసెస్ వేసుకొని అయితే చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ 90% ఉడికిన రైస్ని అయితే వేసుకున్నాను. సో అవన్నీ బాగా దమ్ చేశాను. 20 minutes దమ్కి పెట్టేస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇంకా వేడివేడిగా లంచ్ టైం అయింది. ఆల్మోస్ట్ 1:30 అయింది ప్రాసెస్ అంతా అయిపోయేసరికి. ఇంకా నేనైతే లంచ్ చేసేస్తానండి. ఇంకా మీదేం స్పెషలో చెప్పండి. శివరాత్రి సందర్భంగా సండే రోజు ఏం చేసుకోలేదు కాబట్టి వెనస్డే రోజు ఇలా ఒక స్పెషల్ చేసుకోవాలనిపించి చేసుకున్నాము. సో ఇదండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఉంటాం మరి, బాయ్ బాయ్.